హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. అందరూ బాగున్నారు కదా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇక ఈరోజు కథ ఆ రాత్రి మొదలైంది, పార్ట్ 18. అతని దగ్గరితను పరాయిది అన్న ఇంగితంతో నన్ను దించు, నేను నడుస్తాను అంది అతి కష్టంగా. గుండెల్లోని బరువు వద్దంటున్నా మళ్లీ కళ్లల్లోకి చేరుతుంటే తల పక్కకు తిప్పుకుంటూ, నడవగలిగిన నిన్ను ఎత్తుకున్నాను అంటే నాకు నచ్చింది. దించాలి అనిపించినప్పుడు దించుతాను. స్టే క్వైట్. ఆర్డర్ వేసి అలాగే పట్టుకుపోతున్నాడు. అతనికి చెప్పినా ఉపయోగం లేదు అని, అతని ఇష్టానికే అంతా నడుస్తుందని ముఖంలో అసహనం, ఇబ్బంది తెచ్చిపెట్టుకుని చుట్టూతా చూస్తుంది. బొటిక్ మొత్తం ఖాళీ. ఇందాక బట్టలు మోసుకొచ్చిన అమ్మాయితో పరంధామయ్య గారు మళ్లీ బట్టలు మోపిస్తుంటే వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేని బొటిక్ ఏదో అనుమానానికి బుర్రలో తలుపు తడుతుంటే, ఈ షాప్ కొన్నావా? కళ్ళు చిన్నవి చేసి అడిగింది ధీరజ్ని. పాప ప్రశ్నతో నిలబడి రౌండ్గా బొటిక్ మొత్తం ఒక లుక్కేసి, నీకెందుకలా అనిపించింది అని ఎదురు ప్రశ్నించాడు. డబ్బు బలుపు, వేటకారం, వ్యంగ్యం, ఎత్తిపొడుపు మూడు ముచ్చటగా పండించింది. ఆహా, సూపర్ గెస్. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యావు. కార్నర్ స్మైల్తో కళ్ళు ఎగిరేశాడు యాటిట్యూడ్గా. దీనిలో గెస్ చేయడానికేముంది? కళ్ల ముందు కనిపిస్తుంది కదా. చావుకి బ్రతుక్కి మధ్యలో ఊగిసలాడుతున్న నా జీవితాన్ని నీ డబ్బుతో కొనేశావు. అలాగే రాత్రి పగలగొట్టిన షాప్ని నీ మిస్టేక్ కవర్ చేసుకోవడానికి కొనేశావు. ఇందాక భయపడ్డా లోపలికి రావడానికి, పోలీసులతో ప్రాబ్లం అవుతుందేమోనని. కానీ నీ డబ్బుతో వాళ్లను కూడా కొనేస్తావు. డబ్బు మహిమ, డబ్బుకి లోకం దాసోహం. డ్రామాటిక్గా వెక్కిరిస్తూ అతని మీద వస్తున్న కోపంతో మొహం పక్కకు తిప్పేసింది. డబ్బుకి లోహం దాసోహం. వావ్, వాట్ ఎ డైలాగ్, వాట్ ఎ డైలాగ్ అని మళ్లీ నడుస్తూ అంటున్న అతని మాటకి బ్రేక్ వేస్తూ, ఓయ్ మహానుభావా, ఏం మాట్లాడుతున్నావయ్యా? అది లోహం కాదు, లోకం అంటే ప్రపంచం, వరల్డ్. చిరాకా పెట్టిన మొహంతో అతని మిస్టేక్ ని కవర్ చేసి, వేరే ప్రపంచం నుంచి దిగొచ్చినట్టు తెలుగులో అక్షరాలను కూని చేయకో, నాకు మండుద్ది అని అదే చిరాక్తో వార్నింగ్ ఇస్తూ, దించు నన్ను అంది మళ్ళీ. ఇట్స్ లోకం, నాట్ లోహం. మిస్టేక్ గురించి అడిగాడే తప్ప పాపని మాత్రం దించలేదు. హా, లోకం అని ఒత్తి పలుకుతూ, దించు నన్ను అంది అసహనంగా. సో అది లోకమైతే వాట్ అబౌట్ లోహం? ప్రశ్నిస్తూ ఎంట్రన్స్ దాటాడు. పాపని మాత్రం దించలేదు. అతని ప్రశ్నకు మొహమంతా ఉబ్బేసుకుంటూ, లోహం అంటే మెటల్ స్వామి, మెటల్ అంటే ఉక్కు, నీ బాడీలాగా తగలడుతుంది నన్ను చంపడానికి, దించు అని ఈసారి అడగడంతో పాటు ధీరజ్ భుజం మీద దరువేస్తుంది. దించు ప్లీజ్ అంటూ. బయటకు కూడా వచ్చేశాము, ఎవరైనా చూస్తారేమోనన్న భయం పాపదే. తల తిప్పి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ స్కాన్ చేస్తోంది. పాప కంగారు భయంతో అసలు సంబంధం లేనట్టు ఏదీ పట్టించుకోని ధీరజ్, నా బాడీ మెటల్లా ఉంటుందా? తనకి నచ్చిన డైలాగ్కి నవ్వుతూ ప్రశ్నించాడు. హా బాబూ, అందుకేగా గెలవలేకపోతున్నాను. చుట్టూ చూస్తున్న పాప అలాగే ఫ్రస్ట్రేషన్తో ఆన్సర్ ఇస్తుంటే ధీరజ్ పెదవుల మీద బ్రాడ్ స్మైల్ వచ్చి చేరింది. పాపం చారుమతి అది గమనించలేదు. తరువాత ఆ ఉక్కు బాడీతో ఎన్ని తిప్పులు పడాలో ఏంటో. సందె వెలుగు దాటి చీకటి అలుముకుంది. వాతావరణం ముసురుగా మారి చల్లని గాలి రివ్వున వచ్చి తాకిపోతుంది. ఆ బొటిక్ మెయిన్ రోడ్ మీద కాకుండా ఒక లొకాలిటీ బేస్ చేసుకున్న కాలనీలో ఉండటం వల్ల కాలనీ రోడ్స్ మీద హడావిడి లేదు. జనాలు కూడా పెద్దగా లేరు. అసలు ఆ ఏరియా ఎక్కడో ఏంటో కూడా చారుమతికి తెలీదు. కాస్ట్లీ ఏరియాలాగా కళ్ళ కనిపిస్తుంటే తన మాట పట్టించుకోకుండా కారువైపు నడుస్తున్న ధీరజ్ను గుర్రుగా చూస్తూ, దించవా నన్ను? చిరాగ్గా అడుగుతూనే ధీరజ్ వెనుక ఉన్న బొటిక్ నేమ్ బోర్డ్ని చూసింది. దివిజా బొటిక్స్, గురునానక్ కాలనీ, విజయవాడ అని అడ్రస్ పైకి చదువుతున్న చారుమతి, గురునానక్ కాలనీ అంటే ఇదా? విన్నాను కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం అతనితో అన్నట్టే చెప్తోంది. దాని కింద పిన్ కోడ్, ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి. వాటిని వదిలేసావే? వ్యంగ్యంగా ప్రశ్నించింది అతని స్వరం.
నా ఇష్టం, వదిలేస్తే వదిలేస్తాను, లేకపోతే లేదు. అతని వ్యంగ్యానికి తగ్గట్టుగా ఘాటుగా ఆన్సర్ ఇచ్చిన చారుమతి, నువ్వు నన్ను దించవా అంది అదే ఫ్లోలో. నా ఇష్టం, స్మైల్తో వినిపిస్తున్న యాటిట్యూడ్ ఆన్సర్. అయితే దించవు. చిరాకు ప్లస్ అసహనం. దట్స్ మై విష్. 50 కేజీలు కూడా లేని బక్కపాపని చిన్నగా ఎగరేస్తూ చెప్పిన ధీరజ్ తన కార్కి 2 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాడు. బాడీ గాలిలోకి లేచేసరికి భయపడిన పాప ఆవ్ అంటూ ధీరజ్ మెడ 2 చేతులతో చుట్టేసి, పిచ్చా నీకు? చిన్నపిల్లల్లా గాల్లోకి ఎగిరిస్తావేంటి? భయపెట్టి చంపుతున్నావు నన్ను. విసుక్కుంటూ తల పక్కకు తిప్పిన పాపకి కారు కనిపిస్తుంది. ఠక్కున ధీరజ్ వైపుకు తిరిగి తన భయానికి ఎప్పట్లా నవ్వుతున్న అతనితో, కారులో ఎక్కడానికైనా నన్ను కిందికి దించాలి కదా అంది కన్నింగ్ ఐస్తో బాబుని కార్నర్ చేస్తూ. కొన్ని క్షణాలు నిలబడిపోయిన ధీరజ్ పాప ఆలోచనకి చిన్న స్మైల్తో కన్నుకొట్టి, యూ ఆర్ టూ బ్రిలియంట్ బేబీ. కన్నింగ్ స్మైల్తో సాగదీసి మెచ్చుకుంటూ పాపని అమాంతం పైకెగిరేసి కార్ టాప్ మీద పడేశాడు. కోతిలాగా కారు పైకెక్కిన చారుమతి అరుస్తూ భయంతో బొమ్మలా బిగుసుకుపోతే తిరిగి పాప నార్మల్ అయ్యేలోపే కారు ఫ్రంట్ సీట్లో కుదేసి సీట్ బెల్ట్తో లాక్ చేశాడు. టెన్షన్తో అల్లాడిపోయిన ప్రాణం సీట్లో కుదురుకునేసరికి, నీ కంటికి నేను బొమ్మలా కనిపిస్తున్నానా? ఇష్టం వచ్చినట్టు ఎగిరేస్తున్నావు. కోపంతో కయ్యమంటోంది. ఎస్, యు ఆర్ మై ప్లేయింగ్ డాల్ అంటున్న అతని ముఖంలో గెలిచిన ఆనందం మెరుస్తుంటే చారుమతి బుగ్గ చటుక్కున కొరికి కార్ డోర్ క్లోజ్ చేస్తాడు. అతనన్న మాటకి రియాక్ట్ అయ్యేలోపే బుగ్గ మీద వచ్చి చేరిన బైట్తో మళ్లీ అరుస్తూ కసకసా బుగ్గని రుద్దేస్తోంది. డోంట్ డూ దాట్. డ్రైవింగ్ సీట్లో సెటిల్ అవుతూనే పాప నెత్తి మీద కసురుకుంటూ ఒక్కటి వేస్తాడు. నా బుగ్గ నా ఇష్టం, ముఖమంతా చిట్లించి అని. అసలు ఏం మనిషివయ్యా నువ్వు? కోతిలాగా గీర్తావు, కుక్కలాగా చీకుతావు, చీమలాగా గిల్లుతావు. అవన్నీ చాలవు అన్నట్టు ఇప్పుడు పిల్లిలాగా కొరికేస్తున్నావు. ఒక్కటి కూడా మనిషి లక్షణమే లేదు అని అరుస్తూ అతని సర్టిఫై చేస్తున్న చారుమతి చురుక్కుమన్న నొప్పితో పాటు అతని ఎంగిలి తడి తగిలిన చిరాకుతో చీర అంచులతో పుక్కరుద్దేస్తోంది. తనలో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాక ఆ ఆనందంలో బాబు ఊరుకుంటాడా? చటుక్కున పాపతలని ఒడిసిపట్టుకుని కోరికిన చోట పెదవుల తడి రాస్తూ నాలుక ఎంగిలితో అభిషేకిస్తున్నాడు. చెంప మీద పుట్టిన మంట పుటుక్కుమని పోతూ అతను చీకుతున్న దానికి చిరాకొస్తుంటే, ఏయ్ ఆపు ఆపు అని గట్టిగా అరుస్తున్న చారుమతి, కుక్క పిల్లలా చీకుతావేంట్రా? నాకు కంపరంగా ఉంది, ఆపురా ఆపు. తల కదలకుండా పట్టుకున్న ధీరజ్ చేతుల్ని గింజుకుంటుంది. ఒక చేత్తో చారుమతి వెనక నుంచి షోల్డర్ చుట్టి పట్టుకున్న ధీరజ్ ముందు నుంచి రెండో వైపు చెంపవారా పట్టుకుని పాప తల కదలకుండా బిగించాడు. చేతులతో పీకుతూ నోటితో అరుస్తున్న చారుమతి నోటిని తన చేత్తో క్లోజ్ చేస్తూ, ఆరిచ్చి డిస్టర్బ్ చేశావంటే నీ చిక్ మీద ఇస్తున్నది నీ లిప్స్ మీదిస్తా. నీ మంట తగ్గే వరకు నేను ఆర్పుతా. డోంట్ డిస్టర్బ్. క్యూట్గా వార్నింగ్ ఇచ్చి చారుమతి చిక్ని తన లిప్స్తో బంధించాడు. నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? నేనా? చిరాకుతో కూడిన ఆశ్చర్యంతో అడిగిన చారుమతి, ఇది ఆర్పటం అనరు, తగలెట్టడం అంటారు అంటూ బిగుసుకుపోతూ కళ్ళు బిగించేసింది. సో నేనే నిన్ను డిస్టర్బ్ చేస్తూ తగలెట్టేస్తున్నాను. పాప డైలాగ్ రిపీట్ చేస్తున్న ధీరజ్ ఆమె బుగ్గను వదిలి, ఆమె రైట్ అన్నాడు గట్టిగా మూసిన పాప కళ్లను చూస్తూ. కష్టంగా తెరిచిన కళ్ళని అతి దగ్గరగా ఉన్న ధీరజ్ ఫేస్ మీద పెట్టి, అవును అదేగా నువ్వు చేస్తున్నావు అంది లోగొంతుకతో. కన్నింగ్ స్మైల్తో ధీరజ్ ఫేస్ మెరుస్తుంటే అయోమయంగా చూస్తున్న పాప ముక్కు మీద చిటిక వేసి, అదేగా నాకు కూడా కావాల్సింది అంటూ చారుమతి మెడ వంపులో తలను చేర్చాడు. ధీరజ్ చెప్పింది అర్థం కావడానికి క్షణకాలం పడితే ఆ క్షణం తర్వాత చిరాకు పరాకు అన్నీ ఎగిరిపోతూ, వీడి టచ్కి నేను రెస్పాండ్ అవుతున్నానా అని తనని ప్రశ్నించుకుంటున్న చారుమతికి మెడ మీద అతని ఊపిరికి అవును అని తన శరీరం సన్నటి ప్రకంపనలను రేపుతోంది. బుద్ధి లేదు, సిగ్గు శరం లేకుండా వాడికి నువ్వు స్పందించటమేంటి? వాడికి నీకు ఏంటి సంబంధం
అని క్షణంలోనే మనసు తప్పుని ఎత్తి చూపుతుంటే, అన్నీ వదిలి సొంత వాడి మీద పడినట్టు వాడి మీద వెళ్లి పడుతున్నావు. అప్పుడేమైంది నీ బుద్ధి? అని బుర్ర ఎదురు ప్రశ్నిస్తుంటే, క్షణం లోపలే గందరగోళంగా చుట్టేసిన ఆలోచనలతో తికమక పడుతూ తల కొట్టుకుంది చారుమతి. నా ప్రాపర్టీని హిట్ చేయకు. చారుమతి చేయి పట్టుకుని హెచ్చరిస్తున్న ధీరజ్ గొంతుకి కళ్ళు తెరిచి అతన్ని దీనంగా చూస్తుంది. నాకు పిచ్చెక్కిస్తున్నావు నువ్వు అంటున్న ఏడుపు ముఖంతో. యూ ఆర్ ఆల్రెడీ మందమతి. సన్నటి నవ్వుతో కన్నుకొట్టిన ధీరజ్, లెట్స్ ఎంజాయ్ ద క్రేజీ ఫీలింగ్స్. తాను పట్టుకున్న చారుమతి చేతి మీద కిస్ చేస్తూ చెప్తాడు. పిచ్చిని ఎంజాయ్ చేయాలి. ధీరజ్ ఫీలింగ్స్ కి ఏం మాట్లాడాలో కూడా తెలియక మౌనాన్ని ఆశ్రయిస్తూ నిస్సహాయంగా చూస్తుంటే, స్మూత్ గా తన రెండవ చేతిని చారుమతి చెవి కింద నుంచి మెడ వెనక్కి తీసుకువెళ్తూ, ఫీల్ ఇట్ బేబీ, డోంట్ అవాయిడ్ అని మత్తుగా మెల్లిగా చెప్తున్న ధీరజ్ మెడ మీద అతని వేళ్ల స్పర్శకి సన్నగా అదురుతున్న చారుమతి పెదవి అంచులను తన పెదవులతో స్పృశిస్తూ, నువ్వు ఎంత అవాయిడ్ చేయాలనుకుంటే అంతగా నేను డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడు ఈ క్షణం నీ బాడీకి నీ మైండ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో జస్ట్ ఫాలో దెమ్ అని చెప్తుంటే, మెత్తగా మత్తుగా వెచ్చగా తనని చేరుతున్న అతని మాటలకి స్పర్శకి ఆ క్షణం అతని కళ్లల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్ కి సరెండర్ అయిపోతూ కళ్ళు మూసేస్తుంది చారుమతి. చారుమతి మెడని స్మూత్ గా రబ్ చేస్తూ రెండవ చేత్తో ఆమె వేళ్లని లాక్ చేసిన ధీరజ్ ఒక మెమరబుల్ స్వీట్ కిస్ కి అదురుతున్న ఆమె లిప్స్ ని లాక్ చేస్తుంటే, టకటక కార్ గ్లాస్ సౌండ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తుంది. పాప పెదవులను టచ్ చేయకుండానే పరంధామయ్య గారు అనుకుంటున్న ఫ్రస్ట్రేషన్లో పళ్ళు బిగించిన ధీరజ్ని అదే సౌండ్కి ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచిన చారుమతి తన పెదవులను తాకుతూ ఉన్న అతన్ని చూడటమే అమాంతం వెనక్కి తోసేస్తూ సీట్ మూలకి నక్కుతుంది. తోసేసినందుకు సీరియస్ గా చారుమతిని చూసేసరికి ముఖాన్ని చేతులతో దాచుకుని మోకాళ్ల మీదకు వాలిపోతుంది. ఇంతలోనే మళ్లీ వినిపిస్తున్న సౌండ్ కి ఇరిటేట్ అవుతూ గ్లాస్ దించకుండా డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసి ఫోర్స్ గా కిందికి దిగిన ధీరజ్, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా మిస్టర్ పరంధామయ్య గారు, మీకు ఫోన్ వాడమని చెప్పాను కదా అని సీరియస్ అవుతాడు. సారీ సార్ అంటూ అడుగు వెనక్కి వెళ్లిన పరంధామయ్య గారు, అనుకోకుండా రావడం కదా సార్, చార్జర్ తెచ్చుకోలేదు, ఇంతకు ముందే ఫోను స్విచ్ ఆఫ్ అయింది నెమ్మది గొంతుతో సంజాయిషిస్తారు. ఆయన చెప్పిన దానికి ఇరిటేట్ అవుతున్న ధీరజ్ వెనక్కి తిరుగుతూ కార్ డోర్ ని రెండు చేతులతో బిగిస్తాడు. అతని కళ్ళు లోపల సీట్లో ముందుకు వాలిపోయిన చారుమతిని స్కాన్ చేస్తుంటే, కొన్ని క్షణాల ముందు ఇద్దరి మధ్య డిస్టర్బ్ అయిన ఆ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయలేని బ్రెయిన్ కోపాన్ని పెంచుతుంది. ఐఎమ్ సారీ సార్, ఈ కవరు మీరు స్పెషల్గా తీసుకురమ్మన్నారు కదా, ఇవ్వడానికని డిస్టర్బ్ చేశాను. చేతిలో ఉన్న కవర్ని చూపిస్తూ చెప్పిన ఆయన ఏ రెస్పాన్స్ లేని ధీరజ్ని డిస్టర్బ్ చేయకుండా కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కవర్ లోపల పెట్టేస్తారు. ఐఎమ్ సారీ సార్, తప్పు చేయకపోయినా చెప్తున్నాను అన్న ఫీలింగ్ ఆయన గొంతుని తగ్గించుకునేలా చేస్తుంటే, మీ కార్డు సార్ అని కార్డు పట్టుకున్న చేతిని ముందుకు చాపితే, అది మీ దగ్గరే ఉంచండి పరంధామయ్య గారు, 1 కాదు 2 కాదు, 1/2 డజన్ చార్జర్లు కొనండి, అవసరమైతే పవర్ బ్యాంక్ కూడా కొనండి, నెక్స్ట్ టైం ఫోన్ మాత్రమే వాడండి. సీరియస్ వాయిస్ తో నవ్వు నటిస్తూ చెప్పి కార్ ఎక్కిన ధీరజ్ పరంధామయ్య గారిని ఆఫీస్కి వెళ్లమంటూ ఫోర్స్ గా కార్ డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ సౌండ్ కి కూడా చారుమతి కదల్లేదు. కార్ డోర్ ఓపెన్ చేసి ఉంచటం వల్ల బయట అతని అరుపులు, అందులోని అతని విసుగు రెండూ తెలుస్తుంటే, మగాడు లొంగ తీసుకోవడానికి 1,00,000 చెప్తాడు, నీ బుద్ధి ఎక్కడికి పోయింది? తానని తాను తిట్టుకుంటూ ఉండిపోయింది. బ్రెయిన్ లో ఉన్న ఇరిటేషన్ స్టీరింగ్ మీద చూపిస్తూ కార్ స్టార్ట్ చేసిన ధీరజ్, లేచి సరిగ్గా కూర్చో, లేదంటే కార్ తిరిగి నా హోటల్కి వెళ్తుంది, ఇక్కడ ఆపేసింది అక్కడ స్టార్ట్ చేస్తా అంటూ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ తో టక్కున పైకి లేచిన చారుమతి కోపంగా అతన్ని చూస్తుంది. ఏడుపుతో ఎర్రబడి కన్నీటితో మెరుస్తున్న చారుమతి కళ్ళు ఫుల్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంటే, హా సో హాట్ బేబీ కాంప్లిమెంట్ తో పాటు వెట్ టిష్యూ బాక్స్ ఆమె ఒడిలోకి విసిరేస్తూ, చేతులతో చీరతో నా ప్రాపర్టీని రఫ్ గా హ్యాండిల్ చేయకు, యూజ్ దిస్ కార్నర్ స్మైల్ తో ఆర్డర్ వేస్తాడు. ప్రాపర్టీ మాత్రమే కావాలా? ఫీలింగ్స్ అవసరం లేదా? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? నీకు అర్థం కావడం లేదా నా పరిస్థితి ఏంటి అనేది
అరిచి సీరియస్ అవుతూ బాక్స్ ధీరజ్ మీదికి వేసేస్తుంది. నేను ముందే చెప్పాను, నీ హెడేక్స్తో నాకు సంబంధం లేదని. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు. నీ హెడేక్స్ని నువ్వే చూసుకోలేనప్పుడు నాకేంటవసరం? చాలా నిర్లక్ష్యంగా ప్రశ్నిస్తున్న ధీరజ్, ఇక ఫీలింగ్స్ అంటావా? నా ప్రాపర్టీ, నా వల్ల నా ప్రాపర్టీలో వచ్చే ఫీలింగ్స్ రెండూ కావాలి. ఇప్పుడు నీలోని ఈ ఫీలింగ్స్ నావి కనుకే సాఫ్ట్గా చెప్పాను. అదర్వైజ్ నేను చెప్పే విధానమే వేరు. డోంట్ డూ ఇట్ అగైన్. టిష్యూ బాక్స్ మళ్ళీ చారుమతి మీదకి విసురుతాడు. క్లీన్ యువర్ ఐస్. అవి నన్ను చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేను చెప్పినట్టు నేనే చేస్తాను అన్నాడు ఏమాత్రం చెదరని అదే కార్నర్ స్మైల్తో. ఆ రాత్రి మొదలైంది. ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.